ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదాలు మరింత జటిలంగా మారబోతున్నాయి. వాస్తవానికి కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారం అయిపోతే, కూర్చొని చర్చించుకుంటే పరిష్కరించేసుకునే వివాదాలే అని అనుకున్నారు. కానీ కూర్చొని పరిష్కరించుకోవడానికి ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులు చొరవ చూపించట్లేదా అనేది ఒక డౌట్. ఎందుకంటే న్యాయస్థానాల ద్వారానే తేల్చుకోవాలనుకుంటున్నారు. అటు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళు అక్కడ న్యాయవాదులతో ఎలా పోరాటాలి, ఎలాంటి వాదనలు వినిపించాలి అనే దాని మీద చర్చ పెట్టారట. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దిశగా ముందుకెళ్తుంది. వాస్తవానికి ఈ పోలవరం, ఈ నల్లమల సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి సముద్రంలో కలిసే ఒక 1000 టీఎంసీలు పైగా నీటిలో కనీసం ఒక 200 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకోవాలి అనేది ఏపీ ప్రభుత్వం యొక్క ప్రతిపాదన. అయితే అసలు కేటాయించని నీటిని ఎందుకు వినియోగిస్తారు, ఎలా వినియోగించుకుంటారు అనేది తెలంగాణ తెలుపుతున్న అభ్యంతరం. అంటే ఇలాంటి నీటి వివాదాలు మనకి కొత్తగా ఏమీ లేవు, ఈ మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు సైలెంట్గా ఉన్నాయి. ఇప్పుడు అవి కోర్టుల వరకు వెళ్ళాయి. ఇది ఇంకా ఎంత దూరం తీసుకెళ్ళబోతున్నారు ఈ వివాదాన్ని, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన మాటలకి తర్వాత ఆంధ్రప్రదేశ్ అంతగా స్పందించినట్టు అయితే ఏం కనిపించలేదు. కానీ కూర్చుని చర్చించేసుకుంటే అయిపోతుంది అనుకొని ఒక పక్కన కోర్టుల వరకు వెళ్ళి కోర్టుల ద్వారానే తేల్చుకోవాలనుకుంటున్నారు. అంటే తెగేదాకా లాగే ఆలోచన ఏమన్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయా? ఏం లేదు, ఇద్దరు షో చేస్తున్నారు, అంత మించేం లేదు. అల్లుడి పేరు సోమలింగం అని మీడియాతో జనాల్ని ఎర్రదవల్ని చేయడానికి నాటకాలు ఆడుతున్నారు ఇద్దరు కూడా. అక్కడ అదేది బనకచెర్ల ఎన్ని రోజులు హడావిడి చేశారు. చంద్రబాబు గారు వెళ్ళేసి 10 చోట్ల ఉపన్యాసాలు ఇచ్చేశారు, మంత్రులు అందరూ మాట్లాడేశారు. ఏమన్నా జరిగిందే బనకచెర్ల? డిపిఆర్ కోసం అని చెప్పి మళ్ళీ 100 రూపాయలు, 1 కోటి రూపాయలు తగలేసి బిగించేశారు. ఈలోపు కేంద్రం వద్దందని ఆపేశామని చెప్పారు. ఈ పనులకి అందరికీ డబ్బులు తగలేసినట్టే కదా, ఇక్కడ ఏదో చేసేసినట్టు. అదేందయ్యా అంటే ఇక్కడ కృష్ణానది మీద నుంచి వచ్చే నీళ్లు ఇక్కడికి ఇబ్బంది అవుతున్నది కాబట్టి గోదావరి నీళ్లు వెనక్కి పోస్తారంట. అంటే ఏం లేదు, కొండ మీద నుంచి నీళ్లు కిందకు వస్తుంటే ఆ నీళ్లను మేము పట్టి అక్కడ ఇవ్వలేము, ఇక్కడి నుంచి కింద నుంచి నీళ్లు పంపు చేసి వేరే కాలువ ద్వారా మీకు పంపిస్తామని చెప్పడం. ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కృష్ణ నీళ్లు పైనుంచి వస్తాయి, గోదావరి నీళ్లు కింద నుంచి వెనక పంపిస్తారట. అది ఇలా తెలివితేటలు. అదే కదా రాజశేఖర రెడ్డి పెట్టింది ఏంటప్పుడు, పోలవరం కన్స్ట్రక్షన్ ద్వారా రాష్ట్రానికి సంబంధించి కొత్త ఆయకట్టు 1 కోటి ఎకరాలకి రావాలి. ఈ 1 కోటి ఎకరాలలో కృష్ణా డెల్టా స్థిరీకరణ కావాలి. దానితో పాటు కృష్ణా డెల్టా స్థిరీకరణకి మళ్ళీ ఉట్టి పోలవరంతో వర్కౌట్ కాదని అతను గమనించి ఇంకొక చక్కటి ఆలోచన చేశాడు. అదే పులిచింతల. కృష్ణానదిలో ఎప్పుడో ఏడాదిలో 2-3 సార్లు వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు నీళ్లు సముద్రంలోకి 300-400 టీఎంసీలు పోతున్నాయి. కాబట్టి పులిచింతలు కట్టాడు. ఎందుకని? శ్రీశైలం తర్వాత, నాగార్జున సాగర్ తర్వాత మనకి ఆయకట్టు ఉంది, కానీ నిల్వ కెపాసిటీ లేదు ఎక్కడా కూడా. నిల్వ చేసుకోవాలంటే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కేవలం 3 టీఎంసీలే. కానీ కృష్ణా డెల్టాకి కావాల్సింది 120 టీఎంసీలు. ఏడాదికి 2 పంటలు పండించుకోవడానికి కావాల్సింది 120 టీఎంసీలు. మన దగ్గర ఆ నీళ్లు నిల్వ చేసుకోవడానికి నాగార్జున సాగర్ తర్వాత లేదు. ఆల్మట్టి, నారాయణపూర్ అట్లాంటి వాటి చోట్ల జరుగుతున్న పరిణామాల తర్వాత భవిష్యత్తులో కష్టమని భావించి, అలాగని వాళ్ళతో కొట్లాడి యుద్ధాలు చేసి భూములు లాక్కుని స్వాధీనం చేసుకునే రాజ్యుల కాలపు నాటి రాజరికం కాదు మంది. కాబట్టి అక్కడ రాజశేఖర రెడ్డి చేసిన పని ఏంటంటే, ప్రతి ఏడాది వాళ్ళు ఎంత ప్రాజెక్టులు కట్టినా సరే వరద నీళ్లు మస్ట్. ఆ వరద నీటిని దాస్తే దాన్ని అవసరమైనప్పుడు వాడదాం, పైనుంచి వచ్చే నీళ్లు వచ్చినప్పుడు ఓకే, వరద నీళ్ళని దాద్దాం అని 45 టీఎంసీల నీళ్లు, 1 కాదు 2 కాదు, 5 గ్రామాలు పూర్తిగా మునిగి 6 గ్రామాలు పాక్షికంగా మునిగినటువంటి ప్రాజెక్ట్ అది. అంత చక్కటి ప్రాజెక్ట్ ఉండగా నువ్వు అది ఎందుకు వాడలేదు చంద్రబాబు నాయుడు క్రిందసారి? అది రాజశేఖర రెడ్డి చనిపోయాక కూడా కన్స్ట్రక్షన్ పూర్తయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగానే పూర్తయిపోయింది. దానికి పరిహారాలు కూడా ఇచ్చేశాడు. ఇచ్చేస్తే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక లిటిగేషన్ పెట్టింది. ఒక 30 కోట్ల రూపాయలు, ఇంకా కొంతమంది అప్పట్లో సరిగ్గా లెక్క కట్టలేదు కాంగ్రెస్ పార్టీ, ఇంకో 30 కోట్లు కట్టండి అయ్యా అని చెప్పింది. 30 కోట్లు కట్టేస్తే ఆ ప్రాజెక్టు చేతికి వచ్చేస్తుంది. కట్టల దాన్ని 3 చేసి
ఫైనల్గా అటు ఇటు చేసి 300 కోట్లు కట్టమన్నారు. ఉమ్, అది అలా నిలబడిపోయింది, వదిలేశారు. వదిలేసి దానికి 300 కోట్లు కట్టడం కంటే మనం ఇక్కడ 100 కోట్లతోనే కట్టేస్తామంటూ ఏదైతే రాజశేఖర రెడ్డి హయాంలోనే కట్టినటువంటి పోలవరం కాలువలు, కుడి ఎడమ కాలువలు ఏవైతే ఉన్నాయో ఆ కాలువలకి గోదావరి నదిలో ఉన్నటువంటి నీళ్ళని లిఫ్ట్ చేసి పొయ్యటం. అవును, ఎత్తిపోతలు. అదే పట్టిసీమ ఎత్తిపోతల పథకం. అవును, 100 కోట్లను ప్రారంభించి 700 కోట్లు ఖర్చు పెట్టారు. 250 కోట్లు గిఫ్ట్గా ఇచ్చారు ముందు కట్టినందుకంటూ. అంటే 100 కోట్లు అక్కడ 300 కోట్లు అయిపోతే వచ్చేసేది స్థిరీకరణ. మరి అప్పుడు ఇంక ఇది ఎందుకు అంటే, రాష్ట్ర చరిత్రలో చంద్రబాబు గారి మీద ఒక మచ్చ ఉంది. ఆయన వచ్చి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ కూడా ముట్టుకోలేదు ఆయన ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో అని. పూర్తి చేయలేదనా? ప్రారంభించడం లేదు, ప్రారంభించడానికి చాలా శంకుస్థాపన చేశారు, అవును, అది ఏది కూడా పూర్తి చేయలేదు. ఆయన పేరుతో ప్రారంభించింది కూడా లేదు. అంతకుముందు ప్రారంభించిందని మళ్ళీ ఆయన ఇంకోసారి శంకుస్థాపన చేసినవి ఉన్నాయి. ఇప్పుడు పోలవరం పూర్తి అవుతుందేమో. అది ఇది కూడా ఏం చేసింది కాదు శంకుస్థాపన. ఈయన చేతుల మీద పూర్తి అవుతుంది, పూర్తి అయితే ఇప్పుడు పూర్తి అవ్వాలి అది ఒకటి. అది దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈయన ఏదైతే పోలవరానికి సంబంధించిన కుడి ఎడమ కాలువల్లోకి నీళ్లను పోసేసి అది చేసుకొచ్చారు. అది జరిగింది, ఇది అయిపోయింది. అప్పుడు రాజశేఖర రెడ్డి పైన పోతిరెడ్డిపాడులో 11,000 క్యూసెక్కుల నీళ్లు వాడుకోవడానికి మాత్రమే అంతకు ముందు ఉంది, అంజయ్ కాలంలో చేసింది. వరుసగా అంతకుముందు ఎప్పుడో 500-600 క్యూసెక్కుల నీళ్లు వాడుకోవడానికి మాత్రం, అది కూడా 881 అడుగుల కెపాసిటీలో శ్రీశైలంలో నీళ్లు ఉంటే అప్పుడు వాడుకోవచ్చు పోతిరెడ్డిపాడు, అప్పుడు లిఫ్ట్ చేసుకోవచ్చు. అంత ఉండాలి నిల్వ మట్టుగా. అంత ఉంటే కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేయడానికి వీల్లేదు పోతిరెడ్డిపాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు జీవో ఇచ్చాడు. అయితే తెలంగాణకి అంత ఉంటే వర్కౌట్ కాదు, అంతకంటే తక్కువ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. కాబట్టి అప్పుడు తెలంగాణ వాళ్ళు గొడవ చేశారు, హరీష్ రావు వీళ్ళందరూ చేస్తే మన నీళ్లు మనమే ఉంటుంది, రాయలసీమకు 133 టీఎంసీల హక్కు ఉందయ్యా, తెలంగాణకి 299 టీఎంసీల హక్కు ఉంది తెలంగాణ ప్రాజెక్టులకి, ఆంధ్రాకి 580-600 టీఎంసీల దాకా హక్కు ఉంది. ఇది ఓపెన్గా ఉన్నటువంటి హక్కులు. కానీ అత్యధిక హక్కు ఆంధ్ర వినియోగించుకుంటుంది, కానీ పూర్తి హక్కు ఆంధ్ర కూడా వినియోగించుకోవట్లేదు. రాయలసీమ అయితే మాకు 133 హక్కు ఉంటే కనీసం 20 టీఎంసీలు కూడా వాడుకోలేకపోతున్నాం. తెలంగాణ కూడా 299 వాడుకోవట్లేదు, 100-125కి మించి అవ్వట్లేదు. ఇది నిజం. అది పైన కట్టినటువంటి ఆల్మట్టీలు నారాయణపూర్ల దరిద్రానికి సాక్ష్యం. ఏడాదిలో 4 నెలలే వరదలు వస్తున్నాయి. ఆ 4 నెలలు కాస్త ఇప్పుడు ఏడాదిలో అప్పుడప్పుడు ఏది 2-3 వరదలకు మించి రావట్లేదు. ఆ వచ్చినప్పుడేమో ఇక్కడ మన ప్రాజెక్టు లేకపోవడం వల్ల సముద్రంలో పారబోస్తున్నాం. కాబట్టి మేము పోతిరెడ్డిపాడు పెంచుతాను, పొక్క 40,000 క్యూసెక్కుల నీళ్ళు అక్కడ పోస్తాను నేను, 11,000 నుంచి దాన్ని 45,000 క్యూసెక్కుల నీళ్ళు వాడేటట్టు చేస్తాను. అది 133 టీఎంసీల హక్కు లోపలే ఉంటుంది. అంటే దీనికి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటావు నువ్వు అని అడిగారు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఇచ్చిన జీవో ఏంటయ్యా అంటే, పోలవరం కట్టేస్తున్నాం కాబట్టి, పులిచింతలు కట్టేస్తున్నాం కాబట్టి ఆ ప్రాంతానికి స్థిరీకరణ వస్తుంది కదా, అక్కడ ప్రాంతానికి ఏవైతే హక్కు ఉందో కృష్ణా డెల్టాకి 120 టీఎంసీల నీళ్లు, ఆ నీళ్ళు ఇక్కడ వాడతాం, రాయలసీమకి లిఫ్ట్ చేస్తామని చెప్పాడు. న్యాయస్థానం కూడా అంగీకరించింది. అంటే ఈ హక్కుని అక్కడ వాడతామని చెప్పారనమాట. కృష్ణా డెల్టా హక్కుని రాయలసీమకు వాడుకుంటామని చెప్పారు. దాని కింద కట్టబడిందే ఆ రోజున పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం అన్నటువంటి. అయితే ఆ తర్వాతన జరిగినటువంటి పరిణామాలు ఏంటయ్యా అంటే, నేను చెప్పినట్టు ఈ పులిచింతల జరిగిన గొడవ, పట్టిసీమ జరిగినటువంటి గొడవ. ఇప్పుడు ఈయనేమంటారు, ఆ హక్కు పాయింట్ని పక్కన పెట్టేసేసి అక్కడ ముచ్చుముర్రు ఉంది కదా దాంట్లో ఎందుకు వాడకూడదు, అది ఎప్పుడో నేనే పెట్టానంటారు. ఈయన పెట్టింది కాదు, అది గతంలో ఎప్పుడో ఉన్నటువంటి ముచ్చుమర్రి, దాన్ని రాజశేఖర రెడ్డి విస్తరించాడు. ఆ ముచ్చుమర్రి నుంచి వెళ్ళేది ఏడాది పొడుగునా నీళ్ళంతా తీసుకెళ్ళినా 0.6 టీఎంసీ వెళ్తుంది అక్కడికి, అంతే దాని కెపాసిటీ. కాబట్టి అది దీనికంటే దిగువన ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చెప్పిన రాయలసీమ ఎత్తిపోతల దగ్గర కంటే ఆ పైన కూడా కొంచెం ఆ దగ్గరలో ఉంటుంది అనమాట. కాబట్టి ఇది కాదు లెక్క. అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం జగన్ ఎందుకు చేపట్టాడు, అక్కడ 881 అడుగుల నీళ్ళని పోతిరెడ్డిపాడుకి తీసుకుంటారు కాబట్టి కేసీఆర్ వచ్చాక ఏం చేశాడు, 750 నుంచి 800 అడుగుల మధ్యలో, ఫస్ట్ 800 నుంచి 850 మధ్యలోనే తీసేసే ప్రాజెక్టు కట్టాడు. తర్వాత 750 నుంచి 800 మధ్యలో తీసేస్తున్నాడు. రంగారెడ్డి ఎత్తిపోతలు అని చెప్పేసి రకరకాల ఎత్తిపోతల పథకాలతో ఆయన లిఫ్ట్ చేసేస్తున్నాడు పైన. అంటే మనకు అక్కడ 841 వచ్చేదాకా లేదు చాయిస్. కాబట్టి జగన్ ఏం చేశాడు, దాన్ని ఎత్తుకి పై ఎత్తు అంటాడు కదా,
అందులో భాగంగా 750 అడుగుల లోపే లేపేసేటటువంటి కానీ యువతలకు పెట్టుకొచ్చారు. అదే అవును. ఇప్పుడు ఇతనేమంటున్నాడు రేవంత్ రెడ్డి, నేను 700 దగ్గరే లేపేస్తా అంటున్నాడు జోరాల దగ్గర. జోరాల నుంచి ఇంకా అప్పుడు మనకు నీళ్ళు రావు. అది రావు అనేది శ్రీశైలం నీళ్ళ ఓవరాల్ గా జరుగుతున్నటువంటిది ఏంటంటే టెలిమీటర్లు పెట్టి, కృష్ణా బోర్డు పెట్టి, గోదావరి బోర్డు పెట్టి రూల్ ప్రకారం జరగాల్సింది కాకుండా అక్కడ 18 ప్రాజెక్టులు అక్రమంగా కడుతున్నారు. 18 ఎత్తిపోతలు ఉన్న వాటిని పొక్కలు పెంచడం, లేకపోతే కొత్తగా ఎత్తిపోతలు పెట్టడం 18 చేస్తున్నారు. దాని గురించి నోరు ఎత్తి మాట్లాడాల్సినటువంటి వాళ్ళు వీళ్ళు అమ్ముడు పోయారన్ను. వీళ్ళకి భయం తెలంగాణతో గొడవ పెట్టుకోవడానికి. ఎందుకు భయం అంటే వీళ్ళందరూ ఆస్తులు అక్కడే ఉన్నాయి, వీళ్ళ జీవితకాలం బతకాల్సింది అక్కడే, వీళ్ళ కుటుంబాలు. పేరుకి మనకి వలస ప్రభుత్వాలు ఇక్కడ నడిచేది. ప్రతిపక్షం అధికార పక్షం అందరూ వలసలే మనకి. ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి, ఆంధ్రాలో పుట్టి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి అక్కడ బ్రతుకుతా, అక్కడ బాగా కోరుతా, ఇక్కడ నాశనం కోరుకునే వాళ్ళే వీళ్ళందరూ కూడా. కానీ ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన నీటిని అడ్డుకోవాలి అని తెలంగాణ కుట్ర చేస్తూ ఉంటే ఆ కుట్రకి ఇండైరెక్ట్గా సహకారం అందిస్తుందా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ? అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోలవరం ఆపేయండి, నల్లమల సాగర్ ఆపేయండి, అసలు మేము అటు నీళ్ళే ఇవ్వకుండా చేయండి అని చెప్పి వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం వెనక ఏంటి? రేవంత్ రెడ్డి ట్రాప్ వేశాడు, ఆ ట్రాప్కి పరోక్షంగా సహకరిస్తున్నారు వీళ్ళు. పైకి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము అంటూ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ రేవంత్ రెడ్డికి లైఫ్ ఇస్తున్నారు. అక్కడ ఏంటయ్యా అంటే రేవంత్ రెడ్డి వేసిన పిటిషను నల్లమల సాగర్ ప్రాజెక్టుకి డిపిఆర్ లేకుండా ఇవ్వకూడదు, అనుమతి ఇవ్వకూడదు. అసలు సుప్రీంకోర్టుకి ఏంటి సంబంధం? అది హూ ఇస్ ద పార్ట్? అంటే స్టే తెస్తారా సార్ సుప్రీం నుంచి ఒకవేళ రేపు? నేను అనేది ప్రాజెక్టు ఓకేనా కాదా అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. డిపిఆర్ అంటే ఏంటి? డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ముందు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాక తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చుకుంటాం మనం. కేంద్ర ప్రభుత్వం అప్పుడు అడుగుతుంది, నీకున్న హక్కు ఏందయ్యా, నువ్వు యాడ్ నుంచి వాడతావని. అప్పుడు మనం చెప్తాం, ఇట్లా రాజశేఖర రెడ్డి చెప్పినట్టుగా కృష్ణా డెల్టా నీళ్ళని తీసుకెళ్లి రాయలసీమకు వాడుకుంటాం అయ్యా, అలాంటివి చెప్తాం. ఏదో లెక్క, ఇదిగో ఏడాదికి సముద్రంలో ఇంత పోతున్నాయా 500 టీఎంసీలు ఇవన్నీ. ఇక్కడ అసలు లాజిక్ ఉంది చూడండి, ఇక్కడే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ రైట్స్ కిందన రైపేరియన్ రైట్స్ అంటారనమాట. ఆ రైట్స్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. కృష్ణా గోదావరి బోర్డులు దానికోసమే ఫిక్స్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వేస్తున్న పాచిక దానికి వీళ్ళు పరోక్షంగా సహకరిస్తున్నది ఏంటంటే, నల్లమల సాగర్ విషయంలో ఇట్లా పర్మిషన్ తీసుకోకుండా చేశారంటే, అవును మేము మా దగ్గర మిగులు జలాలు ఉన్నాయి కాబట్టి మేము కట్టుకుందాం అనుకుంటున్నాం, అయితే కేంద్ర ప్రభుత్వం అనుమతితోనే కట్టుకుంటాం అని చెప్తారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చేదాకా నువ్వు కట్టబాకు అంటది సుప్రీంకోర్టు. అంటే ఆగిపోద్ది. కేంద్రం అనుమతించాలంటే మొత్తం ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నడుస్తుంది. మనకి బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం అవార్డు అయినాయి కృష్ణా గోదావరికి నీళ్లు. దాంట్లో తర్వాత మిగులు జలాల హక్కుల మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది, కానీ అది నోటిఫై కాల, ఇంకా రాష్ట్రాలు ఒప్పుకోకపోవడం వల్ల. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి రేపు పొద్దున ఈ హక్కు ఇచ్చేసినట్టు. ఇదిగో మిగులు జలాలు మా దగ్గర 500 టీఎంసీలు పోతున్నాయండి, మేము 200 టీఎంసీలతో నల్లమల సాగర్ వాడుకుంటాం అంటే, మరి 300 టీఎంసీలు తెలంగాణ వాడుకుంటే ఇంకా మీకేం అభ్యంతరం అయ్యా అంటే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రేపొద్దున. అలాగా మన హక్కుని రేపొద్దున ఈ 200 టీఎంసీలు దీని వరకు నల్లమల సాగర్, ఇంకో 100 టీఎంసీలు ఇంకో వైపుకి తీసుకుపోతామయ్యా మనం. ఇప్పుడు మనం ఆ కింద కట్టేటటువంటిది ఏదైతే ఎత్తిపోతలు ఉన్నాయో తారక రామ అని రకరకాల పేర్లు ఉన్నాయి అక్కడ, దాదాపు 5-6 ప్రాజెక్టులు. ఆ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఆల్రెడీ ఎత్తిపోతలు చేస్తున్నాం మనం, చేస్తున్నాం కింద మనం, ఇంకా 4 పెట్టుకుంటాం కూడా మనం. అవి ఇప్పుడు మన హక్కు వాళ్ళకి ఇచ్చేసామంటే పోతుంది. తద్వారా అంటే ఇక్కడ మన వేలుతో మన కళ్ళు పొడుస్తున్నారు. ఇక్కడ వాళ్ళ ద్వారా ఈ పిటిషన్ పరోక్షంగా వీళ్ళు సహకరిస్తున్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో స్వయంగా చంద్రబాబు మాట్లాడి, రామానాయుడు మాట్లాడి, ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళతో మాట్లాడిస్తున్నారంటేనే మన ప్రయోజనాలు తీసుకెళ్లి తాకట్టు పెట్టేస్తున్నాం మనం. అంతే. ఎవడన్నా ప్రపంచంలో ప్రాజెక్ట్ వద్దన్నటువంటి సన్నాసి ఎవడ ఉండడు నాకు తెలిసి. ప్రాజెక్ట్ వద్దని చెప్పడం ఏంటండి? అది కూడా పైన ఎత్తేస్తుంటే కింద నుంచి తీస్తుంటే దానివల్ల ఉపయోగపడదని చెప్తే ఏముంది నీ దగ్గరికి ఉపయోగం? అదే అంటే నిన్న అదేదో భలే విచిత్రమైన మాట మాట్లాడారు. పట్టిసీమ కట్టిన తర్వాత అంట రాయలసీమలో ఉద్యానవన పంటలు పండినాయి అంట. పట్టిసీమకి రాయలసీమకి ఏంటి సంబంధం?
గోదావరి నీళ్ళు ఏమన్నా అక్కడికి వెళ్తున్నాయా రాయలసీమకి? అసలు ఆ ప్రాజెక్టే కదా ఇది, నల్లమల సాగరు బనకచెర్లలో. అవును. అదేమంటే కృష్ణా డెల్టా నీళ్ళని అటుకిచ్చారు అనుకుందాం, అది రాజశేఖర రెడ్డి ప్రారంభించింది కదా, నీకేం సంబంధం ఇంకా అందులో? రాజశేఖర రెడ్డి ఆ పని చేశాకనే ఉద్యానవన పంటలు అక్కడ ప్రారంభమై ఎదిగినాయి. దాన్ని ఈయన క్యాష్ చేసుకుంటాం అనమాట. గోదావరి నీళ్ళ వలన అక్కడ వచ్చిందట. ఎట్లాగ అసలు ఏమైనా అర్థం ఉందా, పొంతన ఉందా? లేకపోతే ఎవడన్నా అధికారి చెప్తే మాట్లాడుతున్నాడు ఆయన? రెండవది, దీంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం నిజంగానే పనికిరాదు ప్రాజెక్టు అంతే. మరి ఎందుకు తెలంగాణ వాళ్ళు గొడవ చేస్తున్నారు? ఎందుకు నీ శిష్యుడే గొడవ చేస్తున్నాడు? ఎందుకు బీఆర్ఎస్ గొడవ చేస్తుంది అక్కడ? అది పనికిరాదు అనుకుంటే అక్కడే అర్థమవుతుంది కదా తెలంగాణ అంతా ఆందోళన చెందుతుందంటే దాని ఇంపార్టెన్స్ ఎంత అనేది. తెలంగాణ ఆందోళన చెందుతోంది కాబట్టి నీకు ఇక్కడ బనకచెర్ల నల్లమల సాగర్ ఇంపార్టెంట్ అంటే మరి అది అంతకంటే ఫస్ట్ ఆందోళన కదా. ప్రాజెక్ట్ ఆపేయడం ద్వారా ఒక పెద్ద బ్లడ్ లాగుతున్నాం అనమాట మనం, రాయలసీమ బ్లడ్ని. దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రచారాలతో ప్రజలు అప్పుడు కూడా పోతిరెడ్డిపాడప్పుడు రక్తం పారిస్తాం లాంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. పోతిరెడ్డిపాడు నీళ్ళు ఎవరు తాగుతారు? మనమే కదా. కోస్తాను అన్యాయం చేసి రాయలసీమకి ఎత్తుకుపోతున్నాడు దొంగ అన్నారు. ఎత్తుకుపోవడం ఏంది? అది ఏమన్నా ఇంటికి పట్టుకుపోతాడా రాజశేఖర రెడ్డి? అలాంటి తప్పుడు మాటలు, తప్పుడు వ్యవహారాలు. ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అనవసరం అంట. మరి ఎక్కడి నుంచి తీసుకొస్తావు నువ్వు అంటే, భవిష్యత్తులో మేము నల్లమల సాగర్ నుంచి తీసుకెళ్ళి ఎదురుపోస్తాం. నేను ఇందాక చెప్పినట్టు కొండ మీద నుంచి వచ్చే నీళ్ళని ఆపేసి కొండపైకి నీళ్ళు ఎత్తిపోస్తామని చెబుతున్నారన్నమాట. అది వింత వీళ్ళది. బాబు గారు కూడా అధికారంలోకి రాగానే ఈ బనకచెర్ల ప్రాజెక్టు, దానికి సంబంధించి ఒక 80,000 కోట్ల రూపాయలు, ఇంకా అద్భుతం రాయలసీమకి, ఇంకా ఈ తాగునీటికి లోటు ఉండదు, ఇవన్నీ రాసినాయి కదా ఈ పత్రికలు. ఇప్పుడు అది మా వల్ల ఆగిపోయింది, మేము మాట్లాడుకున్నామని రేవంత్ రెడ్డి అన్న, దాని గురించి లేదు. ఇప్పుడు నల్లమల సాగర్ పోలవరం సంబంధించి ఆపేయమని చెప్పి సుప్రీంకోర్టులో వేస్తే దాని గురించి లేదు. అటు పత్రికలు పట్టించుకోవట్లేదు, ఇప్పుడు వీళ్ళలో మాట్లాడట్లేదు. అంటే రేపు పొద్దున్న ఆంధ్రాకి పూర్తిగా నీళ్లు లేకుండా చేస్తే అప్పుడు హ్యాపీగా వీళ్ళు. ఇప్పుడు ఈ ఏడాది రికార్డు చూడమనండి, పంటలు వరి ఎక్కడెక్కువ పండింది? తెలంగాణనా, ఆంధ్రానా? చాలు మన బతుకేంటి, మనం ఏం చేస్తున్నాం, ప్రజల్ని మోసం అనేది అర్థమవుతుంది. లెక్కదీయమనండి, తేలిపోతుంది. నెంబర్ 1. రెండవది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దాంట్లో ఎక్స్పెక్టైజేషన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇట్లాంటి వాటిట్లో ఎక్స్పెక్టైజేషన్ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి సంక్షేమము, డెవలప్మెంట్ అంటే ఒక లాంగ్ రేంజ్ డెవలప్మెంట్ విజన్ ఉంటుంది. లైక్ పోర్టుల ద్వారా పోర్ట్ సిటీసు ఒకదానికొకటి హైవేస్కి అనుసంధానం చేయడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి వనరుల్ని ఎలా వినియోగించుకోవాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎట్లా డెవలప్మెంట్ చేయాలి. ఇతని ఇండస్ట్రియల్ బుర్ర ఇతంది. వీళ్ళది సాఫ్ట్వేర్ బుర్ర. ఎంతసేపటికి ఒకడికి 25 ఎకరాలు ఇచ్చి పడేస్తే చీఫ్ అండ్ బెస్ట్కి ఇచ్చేస్తే వాడు 1000 ఉద్యోగాలు ఇస్తాడు, 100 ఉద్యోగాలు ఇస్తాడు. ఈ టైపు వీళ్ళది. ఇతను ఊరకనే డబ్బులు ఎందుకు తగలేయాలి? మనం ఇండస్ట్రీకి ప్లేస్ చూపెడదాం, రా మెటీరియల్ చూపెడదాం, వాడు వచ్చి ఇక్కడ పరిశ్రమ పెట్టుకోవాలా, వాడికి ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వాలి, ప్రోత్సాహకాలు పరిమితంగా ఇవ్వాలన్నది జగన్ యాటిట్యూడ్. అదే సందర్భంలో నీళ్ల మీద అవగాహనలో చంద్రబాబు గారు కానీ తెలుగుదేశం కానీ చాలా పూర్. 30% మార్క్సే వస్తాయి, 35 కూడా రావు దానికి. జగన్మోహన్ రెడ్డి అందులో ఫుల్ ఎక్స్పర్ట్. 100కి 75 మార్కులు వస్తాయి అతనికి. దాని మీదన మీకు ఆ గడికోట శ్రీకాంత్ రెడ్డిది మొన్న మనం ఇంటర్వ్యూ చేసాం చూడండి, దాంట్లో అద్భుతమైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. పాపం వాళ్ళ దురదృష్టం ఏంటంటే అంబటి రాంబాబులను అనిల్ యాదవ్ని పెట్టారు. వీళ్ళు నేర్చుకుని చెప్పాలి ప్రజలకి. పూర్తి అవగాహన ఉన్నోడు గడికోట శ్రీకాంత్ రెడ్డి లాంటి వాడు ఉన్నాడు. అసలు ఏ ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి తెలంగాణలో, ఏ బేస్ నుంచి ఎక్కడెక్కడికి నీళ్ళు వెళ్తాయి, ఇదంతా జగన్కి తెలుసు, అతనికి తెలుసు. రాయలసీమ లీడర్లకి చాలా బలంగా తెలుసు. అక్కడ వైసీపీలో ఉన్నటువంటి చాలా మందికి తెలుసు లెక్కలన్నీ, నీళ్ళు ఎట్లా వస్తాయి ఏంటి అన్నటువంటిది. ఒక రకంగా రాయలసీమకి కాస్తో కోస్తో నీళ్ళని తీసుకొచ్చిన ప్రాజెక్టులు ఏమన్నా ఉన్నాయంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి బెదిరేసి. మీకు ఎక్కడో ఎందుకు మీకు గుర్తుంటే ఎలక్షన్స్ అయిపోయిన మరు నిమిషంలోనే నాగార్జున సాగర్ మీదకి మన పోలీసులు వెళ్ళేసి కరెంట్ సెంటర్ని ఆక్యుపై చేసేసుకున్నారు. గుర్తుందే? ఇటు పక్కన అటు పక్కన తెలివిగా ఏం చేసిందంటే వాటర్ ప్లాంట్స్ని తెలంగాణ స్వాధీనం చేసేసుకుంది. వాటర్ ఎక్కడైతే అంటే కరెంట్ పవర్ ప్లాంట్స్ అక్కడ వాటర్ మీద ఉన్నాయి. అది ఎప్పుడైతే తీసుకుంటారో అట్టించి నీళ్లు తీసేసుకుంటున్నారు వాళ్ళు. అంటే కరెంటు ప్రొడ్యూస్ చేస్తే నీళ్ళు వచ్చి ఆటోమేటిక్గా కిందకి వెళ్ళి పడిపోతాయి, వృధా అయిపోయినట్టే. అలాంటి చోట్ల రచ్చ చేసినోడు అతను కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. మొన్న అతను చెప్పిన దాన్ని నవ్వుతానే చెప్పిన ఆ విషయాన్ని హైలైట్ చేయాలి ఎవడు కూడా తెలివిగా కావాలని.
అప్పుడు మొత్తం రెండు వైపులు వాళ్ళ చేతిలోనే ఉండేది సాగర్. ఒకవైపు లాక్కున్నాడు జగన్, మొండిగా ముందుకెళ్ళి చేసుకొచ్చాడు. మీకు శ్రీశైలం మీద కూడా పోలీసులు వెళ్ళారు గుర్తుందా జగన్ ఉన్న టైంలో, ఆ నీళ్లు ఆపుతుంటే వాళ్ళు ఇట్లాంటి అంటే పోట్లాడైనా సరే నీళ్లు పట్టుకోవడం అన్నటువంటి జగన్ చేసుకొచ్చేవాడు. చంద్రబాబు నాయుడు 2 కళ్ళు 40 చేతులు ఈ సిద్ధాంతాల్లో నడుస్తుంది. నీళ్ల విషయంలో చంద్రబాబు నాయుడు సరిగ్గా కనుక జగన్ని చంద్రబాబుని నీళ్ల ప్రాజెక్ట్ ఏంటి, ఏ ప్రాజెక్ట్ ఎంత ఎక్కడి నుంచి ఎక్కడికి ఎలా బేసును ఇవన్నీ కనుక కూర్చోబెడితే చంద్రబాబు నాయుడు చాలా వీక్ అందులో. పక్కన వాళ్ళు ఎవరో చెప్తే మాట్లాడాలి, జగన్ తనే మాట్లాడగలడు. తను బాగా తిరిగాడు ఆ విషయాల్లో. రాజశేఖర రెడ్డి అయితే జగన్ కంటే 1000 రెట్లు నాలెడ్జ్ ఎక్కువ అతనికి. వీళ్ళకి ఆ విజన్ ఉంది, ఇరిగేషను సిస్టమ్. ఇంకోటి సీమ డెవలప్మెంట్ అన్నటువంటి దాని మీద జగన్కి అంటే రాజశేఖర రెడ్డికి కానీ వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు సీమ బిడ్డే కానీ తన రన్నింగ్ అంతా కూడా కోస్తా మీద నుంచి రన్ అయ్యింది, ఆంధ్ర నుంచి. కాబట్టి ఆంధ్ర ప్రాంతపు ఆలోచనలు చూస్తాడు కానీ దీర్ఘకాలిక వ్యూహాల్లో ఇక్కడ విఫలమవుతున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఇదివరకటి రోజుల్లో వరి అద్భుతంగా పండేది, ఇప్పుడు ఏంటది తెలంగాణ నెంబర్ 1 అవడం ఏంది, మనం వెనకబడ్డం ఏంది, ఇక్కడ ఉన్నటువంటి పంటలన్నీ చివరికి చేపల చెరువులు అయిపోవడం ఏంది, ఇంకా ఈయనే వరి వద్దని చెప్తూ ఉంటాయండి. అట్టున్నాయి మనకి. అంటే మొత్తానికి రేవంత్ రెడ్డి ట్రాప్ లో పడి సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తున్నారు చంద్రబాబు. ట్రాప్ కూడా కాదండి, రేవంత్ రెడ్డికి సహకరించే పని. ఇప్పుడు ఇది చేయడం ద్వారా రేవంత్ రెడ్డిదిగో నేను ఎంత తెచ్చాను రేపు ఎన్నికల్లో చెప్పుకోవడానికి తగిన ఏర్పాట్లు అనమాట. ఇది మనోళ్ళని మళ్ళీ గెలిపించడానికి వీళ్ళు ఇక్కడి నుంచి త్యాగం చేస్తున్నారు మనల్ని. అది రైట్. చూద్దాం. మొత్తానికి ఈ జల వివాదం జటిలంగా అయితే మారుతుంది. కాకపోతే దీన్ని ఏ దిశగా తీసుకెళ్తారు, ఏంటి, ఎవరి కుట్రకు ఎవరు సహకరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటి ప్రయోజనాలను పూర్తిగా తాకట్టెత్తుతున్నారు ఆ కుట్రలో పడి, ఇది ఖచ్చితంగా రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి, ఆ దుస్థితి తీసుకొస్తారా చూద్దాం.